Once again, good morning and warm welcome to all our friends who are joining us. And it's really such a joyful thing to worship the Lord on this Sunday. Yes, బయటంతా చాలా దుఃఖం ఉంది. మరి దేవుడు అలౌ చేశాడు. మరి ఈ ఉదయం ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించడానికి వచ్చి ఉండగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం. చాలామంది మనము దేవుని స్వరం వినాలని వచ్చి ఉండొచ్చు. దేవుడు నాతో మాట్లాడితే బాగుండు కదా అనొచ్చు. ఏదన్నా మీ యొక్క సంశయాలు సందేహాలు ఉండొచ్చు. ఈ ఉదయం మా ప్రార్థన ఏంటంటే దేవుడు మీ యొక్క అవసరతను మీట్ అవ్వాలని. వీ ఓన్లీ ప్రే అండ్ విష్ దట్ గాడ్ వుడ్ మీట్ యువర్ నీడ్. అంత మాత్రమే కాకుండా ఈ ఉదయం అనే కాదు, మా యొక్క ప్రతి వర్షిప్ సర్వీస్లో కూడా మా యొక్క డిజైరు ప్రేయర్ ఏంటంటే ఈ యొక్క సర్వీస్లో దేవుడిని తెలుసుకునేవాళ్ళు, అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడు ఎవరెవరికైతే ఇంకా అటువంటి అనుభవంలో లేరో వాళ్ళు దేవుడిని తెలుసుకోవాలని, తెలుసుకొని కూడా అంత స్థిరంగా లేకుండా కొంచెము తటపటాయిస్తున్నారే వాళ్ళు బలపడాలని మా ఆశ. ఇంత నిజమే, ఈ ప్రపంచంలో యేసు ప్రభువు కంటే కోరదగిన వ్యక్తి కానీ కోరదగింది ఏదీ లేదు. దేవునితో మన యొక్క విశ్వాసము ఆయన చేయబెట్టుకొని నడవడమే. ఈరోజు మార్నింగ్ మనము ఈ యొక్క వర్షిప్ టైంలో బ్రదర్ సుబ్బారావు, హీఈస్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్. తను మా 25వ దావీదు కీర్తనలో ఎక్కువ భాగం చెప్పింది ఏంటంటే యాత్ర అన్న మాట ఉపయోగించాడు. ఎస్, వీఆర్ ఆల్ పిల్గ్రిమ్స్ కదా, మనమందరం కూడా యాత్రికులమే. దేవుడు ఎప్పుడైతే యేసుప్రభు మనల్ని వ్యక్తిగతంగా మనల్ని పిలిచాడో, పిలిచిన తర్వాత మనమందరం కూడా ఆయన వెనుకల మనము నడుచుకుంటూ వెళ్తుంటాం. దిస్ ఈజ్ అవర్ లైఫ్. కాకపోతే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ యాత్రా జీవితంలో అలసిపోతాము, సణుక్కుంటాము, గొణుక్కుంటాము, ఎందుకు వచ్చామో అనుకుంటాము, ఆగిపోతాము, అటు ఇటు చూద్దాము, ముందుకు పోదామా వెనక్కి పోదామా అని. కొంతమంది వెనక్కిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఈరోజు మార్నింగ్ ఇట్స్ అవర్ ప్రేయర్ దట్ పీపుల్ హూ ఆర్ ఇన్ దిస్ జర్నీ అలాంగ్ విత్ ద లార్డ్, హూ ఆర్ టైర్డ్, ఒకవేళ విసిగిపోయి ఉన్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, నిరాశలో ఉన్నావేమో, ఏంటి అనుకుంటున్న వ్యక్తులు నిజంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా కొంచెం ఆదరించబడాలని. నేను చిన్నప్పుడు, అంటే దాదాపు 55 సంవత్సరాల క్రితం ఒక పాట విన్నాను. అది యాత్ర జీవితం. నిన్న రాత్రి నాకు సడన్గా ఆ పాట గుర్తొచ్చింది. నేను ఈ పాటను మీ మధ్యలో చదవాలనుకుంటున్నాను. ఈ పాట హెబ్రోన్ ఆ యొక్క పాటల్లో ఉంటుంది. సియోను పాటలు సంతోషముగా. కొంచెం మెల్లగా చదువుతాను. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి, నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నము. నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో బ్యూటిఫుల్ ట్రూత్స్ ఉన్నాయి, థియాలజీ కూడా ఉంది. ట్రూత్ ఏంటంటే మనము ఈ యొక్క యాత్రా జీవితంలో కొన్నిసార్లు మారా అంటే డ్రై ప్లేస్, యారిడ్ జోన్, నిరాశలో వెళ్తాం. కానీ ఒక చివరి వచనం ఏముందంటే మారని తనదు మాట నమ్ము. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. చాలా మన యొక్క క్రైస్తవ జీవితంలో మనమందరం కూడా నిరాశలు ఎందుకుంటున్నామంటే, బలహీనతలు ఎందుకుంటున్నామంటే, పడిపోయి ఎందుకున్నామనుకుంటే, వన్ సింగిల్ ఆన్సర్ కానీ ఇవ్వాలనుకుంటే యేసు ప్రభు యొక్క మాటను పూర్తిగా నమ్మలేకపోవడమే. వీఆర్ నాట్ రియల్లీ ట్రస్టింగ్ ద లార్డ్ టు ద అట్మోస్ట్. ఎంత చక్కగా రాశాడా అనిపించింది నాకు థియాలజీ. నేను ఎప్పుడు అనుకుంటాను ఆంధ్రకేశవ కీర్తనలోనే నిజమైన థియాలజీ ఉందని అనుకున్నాను. కానీ ఈ పాట ఈరోజు రాత్రి అనుకున్నప్పుడు ఎంత చక్కగా ఒక మాటలో చెప్పాడు కదా, మారని తనదు మాట నమ్ము, నీ రక్షకుండగు యేసే నడుపును. చాలాసార్లు మనం ఏమనుకుంటున్నామంటే మన ఆత్మీయ జీవితాన్ని మనమే నడిపించుకోవాలి, మనమే వీటిలన్నిటి సర్దుకోవాలనుకుంటాం. కానీ కొంచెం ఉందేమో కానీ మన యొక్క పాత్ర, ఎక్కువ పాత్ర, మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ బై
ద లార్డ్ హిమ్సెల్ఫ్. సో ఈరోజు మార్నింగ్ మనము ఈ విషయం గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే ఈ యొక్క యాత్రా జీవితంలో మనం మారాలో గుండా వెళ్ళొచ్చు, వ్యాలీలో గుండా వెళ్ళొచ్చు, చీకటిలో గుండా వెళ్ళొచ్చు. కానీ చీకటిలో ఉన్నప్పుడు ఆయనకు మనం వెలుగు, బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మన బలము, శ్రమలో ఉన్నప్పుడు ఆయన మాకు సహాయం. సో ఇది ఈరోజు మార్నింగ్ గుర్తుపెట్టుకుందాము. సో ఈ యొక్క యాత్రా జీవితం గురించి ఎందుకు తీసుకొని రావాలనుకున్నానంటే, ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, హడ్సన్ టేలర్ అని. చైనా ఇన్లాండ్ మిషన్ను ఆయన స్థాపించాడనమాట. ఆయన చెప్పాలంటే మిషనరీస్కు మిషనరీ అనొచ్చు. చాలాసార్లు కొంతమంది డిస్క్రైబ్ చేస్తారంట కదా, ఏమని, ఈజ్ ఎ పాస్టర్ ఆఫ్ ద పాస్టర్స్ లాగా. ఈ హడ్సన్ టేలర్ అనే వ్యక్తి, ఇంగ్లీష్ దేశానికి చెందిన వ్యక్తి, చాలా గొప్ప దేవుని యొక్క సేవకుడు. మరి ఈయన చిన్నప్పుడే డిసైడ్ చేసుకున్నాడంట చైనాకు మిషనరీగా వెళ్ళాలని. అసలు ఆయన ప్రిపరేషన్ అవన్నీ అద్భుతం అన్నమాట, మనలాంటి వాళ్ళకు సాధ్యం కాదు. ఈ ఇంత గొప్ప వ్యక్తి కూడా చైనా వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడంటే 1854లో ఆయన చైనాకు మిషనరీగా వెళ్ళిన తర్వాత 1854 నుంచి 1869 దాకా దాదాపు 15 సంవత్సరాలు ఆయన తన జీవితాన్ని రాశాడు. ఏమని రాస్తాడంటే, విశ్వాసం కొరకు పట్టుదలగా ప్రార్థించాను కానీ విశ్వాసాన్ని ఐ కుడ్ నాట్ రియలీ గెట్ హోల్డ్ ఆఫ్ ఫెయిత్. I wanted to live a victorious life, but I faced so much of defeat. I wanted to be so powerful in serving the Lord, but I was weak. అని చాలా రాశాడనమాట. అటువంటి టైంలో ఆయనకంటే జూనియర్ చిన్న ఇంకొక మిషనరీ ఒక లెటర్ రాశాడంట. ఏమని, మెకార్ట్నీ అని ఆయన రాసిన లెటర్ ఏంటంటే, ఆల్ యూ వాంట్, యువర్ విక్టరీ, యువర్ ఫుల్ఫిల్మెంట్, యువర్ ఫ్రూట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కొన్ని వచనాలు ఆయనకు పంపించాడంట. వెంటనే హడ్సన్ టేలర్ ఎప్పుడైతే ఆ యొక్క లెటర్ చదివాడో, దేవుడు తన యొక్క కళ్ళు తెరిచినట్టుగా అనిపించిందంట. ఏంటంటే, ఇన్ని రోజులు నేను కూడా ఆ యొక్క నిజమైన ద్రాక్షవల్లి నుంచి ఆ యొక్క సారాన్ని నా జీవితంలో ఎలా తీసుకోవాలని నేను కష్టపడతా ఉన్నాను. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి మనమందరం కూడా. ఎందుకు ఈరోజు ఇది దేవుడు మనకిచ్చాడంటే, చాలామంది నాకు ఈ మధ్యలో చాలామంది నాతో మాట్లాడతా, చాలామంది కూడా ఈ యొక్క విషయం షేర్ చేస్తారు. చాలామంది అంటే నా జీవితంలో కూడా నేను ఎన్నో సంవత్సరాలకి ఇటువంటి అనుభవంలో గుండా వెళ్ళాను. ఏంటంటే, మన యొక్క సేవలో విజయం లేకపోవడము, పవర్ లేకపోవడము, సిన్తో కష్టపడ్డం, ఇవన్నీ కూడా ఫేస్ చేసిన మనం అందరం కూడా ఈరోజు ఈ విషయం అర్థం చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. సో ఆయన ఏమనుకున్నాడు, ఆయన అనుకున్నాడంట, ఈ హడ్సన్ టేలరు, ఈ యొక్క శాప్ అంటే ఆ యొక్క సారం అంతా కూడా యేసు ప్రభులో ఉన్న సారము నా జీవితంలో కానొస్తే నా సేవలో ఫలం ఉంటుంది, నా సేవలో శక్తి ఉంటుంది, నా జీవితంలో పరిశుద్ధత ఉంటుంది, నా యొక్క లైఫ్లో వేరే వాళ్ళ పట్ల ప్రేమ ఉంటుంది, ఇవన్నీ అనుకున్నా అంట. కానీ అసలు రహస్యం ఏంటంటే, ఆ మెకార్ట్నీ రాసిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా నీలో ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఎవరన్నా యేసుప్రభుని సొంత రక్షకుడు తెలుసుకున్నారో, ఆ క్షణంలోనే యేసుప్రభు మన యొక్క లైఫ్లో వస్తాడు, వచ్చి మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఈ విషయము ఇది కొన్నిసార్లు వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇట్స్ మై ప్రేయర్, ఈ ఉదయము ఈ యొక్క వాక్యం వింటున్న మనము దీన్ని మన యొక్క లైఫ్లో తీసుకోగలిగితే ఎంతో బాగుంటుందన్నమాట. సో ఈరోజు ఒకవేళ మీరు నన్ను దీనికి టాపిక్ శీర్షిక ఏంటి ఈరోజు సందేశం అనుకుంటే, అబైడింగ్ ఇన్ క్రైస్ట్, యేసు ప్రభులో నిలిచి ఉండడం. మనకు మీకు గుర్తుందో లేదో, ఈ దినాల్లో మనము లివింగ్ రెస్పాన్సిబ్లీ, బాధ్యతాయుతమైన జీవితం, బాధ్యతతో కూడిన జీవితము, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ జీవించడము, దేవుడు మనకిచ్చిన రోల్స్లో రెస్పాన్సిబుల్గా ఉంటూ మనము ఆయన చేయబట్టుకుని ముందు వెళ్ళే ఇటువంటి సందేశాలు మనము ఈ మధ్యలో చూసుకుంటున్నాము. సో ఈరోజు లాస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, పోయిన ఆదివారము రెవరింగ్, దేవుణ్ణి ఎలా గౌరవించాలి, గౌరవము చూపినప్పుడు మన జీవితంలో వచ్చే మార్పులు, మన జీవితంలో వచ్చే చూపెట్టే క్రియలను గురించి మలాకీ గ్రంథం నుంచి కొన్ని విషయాలు చూసాము. మరి ఈరోజైతే మరి అబైడింగ్ ఇన్ క్రైస్ట్, అబైడింగ్ యేసు ప్రభులో నిలిచి ఉండడం అంది. దిస్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ థింగ్. మరి ఈరోజు మార్నింగ్ కొన్ని వాక్యంలో నుంచి కొన్ని
సత్యాలు మనము చూసుకుందాము. దీని తర్వాత మనకు అర్థమవుతుంది, ఓహో నేను ఇలా ఉండాలన్నమాట, ఇలా ఉంటే నాలో నాకు క్షేమమని. సో మొదటగా యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదవబోతున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి 8 వచనాలు. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 15 ఫస్ట్ 8 వర్సెస్. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, నేనును నిలిచియుందును. ఈ యొక్క వాక్యం ఇంకొకసారి చదువుతాను. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అటు వానిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. బ్యూటిఫుల్. ప్రభు అయిన దేవా, యేసు ప్రభా, మరొక మారు మీ సన్నిధికి వస్తున్నాము. మీ యొక్క వాక్యాన్ని చదివాం ప్రభా. మరి దీనిలో ఉన్న సత్యాలు గ్రహించే జ్ఞానము దయచేయమని వేడుకుంటున్నాను. మాకు కావాల్సిన ధైర్యం దయచేయండి. హృదయాలు విప్పండి ప్రభా. తండ్రి, నిన్ను నమ్మే ఆ యొక్క మనసు, విశ్వాసము మాకు దయచేయమని యేసు ప్రభువును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఇక 4వ వచనంలో ఏముందంటే, నా యందు నిలిచియుండుడి, నేనును మీ యందు నిలిచియుందును. అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. రిమైన్ ఇన్ మీ అండ్ ఐ విల్ రిమైన్ ఇన్ యూ. ఇది అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో నెరవేరితే మన జీవితాలు మారుతాయి, మనము ఫలిస్తాము, మనలో ఫలాలు వస్తాయి, ఆత్మ ఫలాలు. తెలుగులో అయితే ఫలాలు అని ప్లూరల్ వాడారు, కానీ యాక్చువల్గా అది తప్పు. ఇట్స్ ఓన్లీ ఏ సింగులర్ అనమాట. ఇంగ్లీష్లో కనిపోతే ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. దేర్ ఆర్ 9 డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ ఫ్రూట్. 9 రకరకాలైన ఆ యొక్క క్రిస్టియన్ గ్రేసెస్, ఆ యొక్క 9 కూడా ఒక ఫలముగా ఒక వ్యక్తి జీవితంలో దేవుడు రప్పించబోతున్నాడు. నీ జీవితంలో, నా జీవితాల్లో 9 రకాలైన ఫలాలు ఒకే ఫలంగా దేవుడు చూపెట్టాలని ఆశపడుతున్నాడు అనమాట. సో మొట్టమొదటిగా ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆయన యందు నిలిచి ఉంటామో, ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటి? మీరు నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉందును. సో ఎప్పుడైతే మనం ఆయనలో నిలిచి ఉండే ఆ యొక్క ప్రామిస్ కానీ మనం ఫుల్ఫిల్ చేస్తే ఆయన మనలో ఉంటాడు. మనలో ఉన్నప్పుడు ఏమవుతుందిరా అంటే, మనము ఫలాలు ఫలిస్తాము. మన ఫలాల వల్ల ఆయనకు మహిమ, మన ఫలాల వల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే, వీ బిలాంగ్ టు హిమ్. నేను ఆయన శిష్యుణ్ణు, ఆయన శిష్యుణ్ణి అనేసి. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలా ఇంపార్టెంట్ కదా ఇది. చాలాసార్లు మనం వాక్యం చదువుతుంటాం, కానీ దానిలోని డెప్త్లోకి పోకుండా సూపర్ఫిషియల్ రీడింగ్లా ఉన్నప్పుడు మన జీవితంలో రావాల్సినంత ఫలాలు ఉండవు అనమాట. మన లైఫ్లో ఎందుకురా ఇది అంత ఫలము ఉండట్లేదు, మన జీవితంలో ఎందుకు ఆ యొక్క జయ జీవితం కావట్లేదు, ఎందుకు మన యొక్క సేవలో ఆయన యొక్క శక్తి రావట్లేదు అంటే 2-3 కారణాలు ఉంటాయి. మొట్టమొదటిగా ఏంటంటే, దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేకపోవడము. మనలో ఆ యొక్క ఇంటిమసీ, దేవునిలో సన్నిహితంగా దగ్గరగా ఉండే ఆ యొక్క జీవితము మనలో ఉండట్లేదు. బిజీ పీపుల్ చాలా బిజీ. మనం చాలా పనుల్లో ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు ఆయన పలకరిస్తాం, ఎలా ఉన్నారు, బాగున్నారు అన్నట్టు. అటువంటిది ఉండొచ్చు. ఇంటిమసీ కానీ లేకపోతే మనము నిలబడలేము. దేవుని యొక్క సన్నిధి మీద ఆశ ఉండాలి, ఆకలి ఉండాలి, కోరిక ఉండాలి. ఎప్పుడెప్పుడా అని. నేను లైలా కాలేజీలో బీఎస్సీ చదువుతున్నప్పుడు
ఒక హాస్టల్లో ఉండేవాడిని. ఆ హాస్టల్లో 8 to 9:30 స్టడీ అవర్ ఉంటుంది. 9:30 to 10 సైలెన్స్ ఇన్ ద హాస్టల్ అంటారు. ఆ 9:30 to 10 నువ్వు చదవాలంటే చదవచ్చు, నిద్రపోవాలంటే నిద్రపోవచ్చు. 10 తర్వాత లైట్స్ ఆఫ్ చేయాలన్నమాట. నేను 9:30 బెల్ కొరకు వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు సైలెన్స్ ఇన్ ద హాస్టల్ రాగానే లైట్ ఆఫ్ చేయడము, మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడిని. అలా అటువంటి లైఫ్ దేవుడు మనకి ఇవ్వాలని నా ప్రార్థన. ఆయన యొక్క సన్నిధి, ఆయనంటే ఆ యొక్క ఆశ, ఆ కోరిక అది ఉన్నామనుకోండి, మన యొక్క యాత్రా జీవితం భలే ఉంటుంది. నవ్వుకుంటా సంతోషంగా పోతామన్నమాట. ఎంత దూరమైనా పర్వాలేదు, దూరం ఎంతైనా అనేసి ఈయన మాసిలామణ గారు ఒక పాట రాశారు. దూరం ఎంతైనా విందుగా తోచును. ఇట్స్ లైక్ ఏ ఫీస్ట్ లాగా అనమాట. సో దిస్ మార్నింగ్ మనం ఆలోచిద్దాము, మన జీవితంలో దేవుని పట్ల ఇంత ఆశ ఉందా, ఇంత ఆకలి ఉందా, పరిగెత్తాలనిపిస్తుందా, ఆయన ఎప్పుడెప్పుడు కలుసుకుందాం అనిపిస్తుందా, అటువంటివి ఉన్నాయా లేవా మనము చూసుకోవాలి. సో ఇంటిమసీ లేనప్పుడు యాత్ర విల్ బి ఏ పెయిన్ఫుల్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుని యొక్క వాక్యం చదువుతున్నాము కానీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకున్నది అప్లై చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఆ యొక్క కోరిక లేదు. దానివల్ల ఇందుకే మన యొక్క యాత్రా జీవితము ఫలాలు లేవు, దేవుడు మహిమపరచబడట్లేదు. యాక్చువల్గా ఫలం అంటే ఇంకొక మాట ఏంటంటే, మీరు కానీ మత్తయి సువార్త కానీ చదివారంటే, మత్తయి సువార్తలో ఈ యొక్క మీరు లోకానికి వెలుగు ఉన్నారు, మీ యొక్క సత్క్రియలను వేరే వాళ్ళు చూసినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఎప్పుడైతే మనలో కానీ ఆత్మ ఫలాలు ఉంటాయో మనము సత్క్రియలను చేస్తాం. మంచి పనులు, దేవుడికి ఇష్టమైన పనులు, దేవుడు ఒప్పుకునే పనులు, మన కొరకు, వేరే వాళ్ళ కొరకు, వేరే వాళ్ళ మెప్పు కొరకు, మన ఘనత కొరకు కాకుండా దేవుని యొక్క ఘనత కొరకు మనం ఎప్పుడైతే చేస్తామో అవి ఆత్మ ఫలాలే మన యొక్క సత్క్రియలు అనుకోవచ్చు. ఆత్మ ఫలాలు ఉన్నప్పుడు అటువంటి సత్క్రియలు ఉంటాం. సో ఈరోజు మార్నింగ్ మనం ఈ విషయాలు గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే, ఎప్పుడైతే మన యొక్క జీవితాల్లో దేవుని పట్ల ఆ యొక్క ఆశ ఆకలి, వాక్యం పట్ల ఆ యొక్క ఆశ ఆకలి లేకపోతే మన జీవితంలో అటువంటి ఫలాలు ఉండవు. మన జీవితంలో ఫలాలు ఉండనప్పుడు ఇంకా లాభం ఏంటి కదా. యేసుక్రీస్తు శిష్యుడని, నేను క్రైస్తవుడని, దేవుడు నా యొక్క జీవితాన్ని మార్చడం చెప్పుకోవడంలో అర్థం ఏమన్నా ఉందా? లేదు. సో ఈరోజు మార్నింగ్ మనము కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ఈ యొక్క అబైడింగ్ అంటే ఏంటిది, యేసు ప్రభులో నిలిచి ఉండడం అంటే ఏంటిది, ఆయన మనలో నిలిచి ఉండడం ఏంటి, ఈ విషయాలు కొన్ని మనము చూసుకుందాము. దాని తర్వాత మనము ముందుకెళ్ళాలి. మన యొక్క లైఫ్లో కొన్ని మార్పులు ఏమన్నా దేవుడు మార్పులు కావాలని ఇష్టపడుతున్నాడేమో మనం తెలుసుకొని అలా మనము ముందుకెళ్దాం. మొట్టమొదటిగా యాక్చువల్గా మన యొక్క రక్షణ విషయం ఆలోచిస్తే, మన రక్షణ ఆయన నుంచే వస్తుంది కదా. మనం ఎలా రక్షింపబడతామంటే, మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు కొన్ని పరిస్థితులు క్రియేట్ చేస్తాడు మన చుట్టూ, మన లోపల. దాంతో మనకి ఏమవుతుందంటే, ఒక రకమైన అసంతృప్తి, భయము, మనం పట్ల మనకి ఏహేత ఇవన్నీ వస్తున్నప్పుడు, ఏంటి నా జీవితం అలా ఉంది, ఈ జీవితం నుంచి నాకు విముక్తి ఎలా, ఎవరు నన్ను ఈ యొక్క జీవితం నుంచి, హూ కెన్ డెలివర్ మీ ఫ్రమ్ దిస్ బాడీ ఆఫ్ సిన్ అంటాడు పాల్ లాంటి గొప్ప వ్యక్తి. ఎవరు నాకు విడుదల ఇస్తారు అనుకున్నప్పుడు మనకు దేవుడు యేసు. అప్పుడు ఆ టైంలో దేవుని యొక్క వాక్యం వినొచ్చు, దేవుని యొక్క పాట ఏదైనా వినొచ్చు, ఎలాగన్నా కావచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంధిస్తాడు. పురుషోత్తం చౌదరి గారి యొక్క రక్షణ అనుభవం కానీ మనం చదివామంటే చాలా అద్భుతం అన్నమాట. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు మినిస్టర్స్ అనమాట. గజపతి రాజుల సంస్థానంలో మినిస్టర్గా ఉన్నప్పుడు ఈయన రోడ్డు మీద పోతున్నప్పుడు ఒక పేపర్ దొరికిందంట, మార్క్స్ వార్తతో ఏంటో. చదివిన వెంటనే అర్థమైపోయింది, చాలా తెలివిగలిగిన వాడు. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన హృదయాన్ని వెలిగించాడు. వెంటనే చదివి అర్థమైపోయింది, ఇది మామూలు మాటలు కావని. వెళ్ళి వైజాగ్ వెళ్ళి మిషనరీస్ దగ్గర కలుసుకొని అసలు ఎవరు యేసుప్రభు, ఏంటి రక్షణ, పాపం నుంచి విడుదల ఎలా, ఇవన్నీ తెలుసుకొని ఆయన రక్షింపబడ్డాడు. మరి మీకు ఆయన రాసిన పాటలు ఈరోజు మార్నింగ్ విన్నాం కదా, ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికో రక్షక. ఎంత బాగున్నాయో ఆ మాటలు, ఎట్లున్నా మాటలు. చాలామంది ఏమంటారంటే, నేను అంత సరిగా లేను, నేను మంచిగా అయిన తర్వాత దేవుడి దగ్గరికి వస్తానంటారు. కొంతమంది ఏమంటారా, నేను ఇంకా టైం స్పెండ్ చేయాలి దేవుడితో, అప్పుడే నేను ముందుకు వస్తాను. నో, దట్ విల్ నెవర్ హ్యాపెన్. నీవు మంచిగా అయిపోయి చాలా ప్రిపేర్డ్గా వస్తే నీకు దేవుడే అవసరం లేదు. యేసు ప్రభు మనల్ని ఎలా పిలుస్తుంటే, నువ్వు ఎలా ఉంటే అలా రా. ఇట్స్ ద సేమ్ థింగ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ఎన్ అన్బిలీవర్ అండ్ ఈవెన్ ఫర్ ఏ బిలీవర్. నీవు ఎలా ఉంటే అలా రావడం నేర్చుకున్నావంటే నీకు నాకు క్షేమం.
సో దిస్ మార్నింగ్ లెట్ us రిమెంబర్ దట్. సో ఇక్కడ ఆ టైంలో మనము దేవుని దగ్గరికి వెళ్తామన్నమాట. సో మన యొక్క రక్షణలో ఎక్కువ పాత్ర దేవుడిదే. మనకు మన యొక్క జీవితంలో రక్షకుడి అవసరత చూపెట్టేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన దేవుని యొక్క రక్షకుడి అవసరం మనకు తెలిసినప్పుడు ఎక్కడ మనము అటువంటి అనుభవంలోకి వెళ్తామో అది కూడా చూపెట్టేవాడు దేవుడు. అంతా అయిన తర్వాత మన హృదయాన్ని సిద్ధం చేసేవాడు దేవుడు. నీ పాత్ర నా పాత్ర ఏంటంటే ఆహా నిజమే అని గ్రహించి తీసుకోవడం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ డన్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. అర్థమవుతుంది అనుకుంటా. సో ఈరోజు మరి అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ. మొట్టమొదటిగా అబైడ్ ఇన్ మీ అని వచ్చింది, కానీ తర్వాత వచ్చింది మీరు నాలో నిలిచి ఉండుడి, నేను కూడా మీలో నిలిచి ఉంటానని. మొట్టమొదటిగా మన జీవితంలో అన్ని పనులు చేస్తున్నది, చొరవ తీసుకుంటున్నది ఎవరంటే యేసుప్రభే. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను. యోహాను సువార్త 14:16లో ఉంటుంది. యూ హ్యావ్ నాట్ చోజన్ మీ బట్ ఐ హ్యావ్ చోజన్ యూ. సో హీ టేక్స్ ద ఇనిషియేటివ్. ఆయనే చొరవ తీసుకొని మనల్ని రక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మనలో నిలిచి ఉన్న విషయాలు కొన్ని చూసుకుందాం. మొట్టమొదటిగా మనం 1 కొరింథీ 3:16 ఒక మాట ఉంటుంది. ఏముంది? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవా నేను పాపిని, దుర్మార్గుణ్ణి, నాలో ఇంత చెత్త, కుళ్ళు, వాసన, దుర్గంధం ఉంది ప్రభువా, నన్ను క్షమించు దేవా అని ఎప్పుడైతే మనము దేవుని దగ్గర వెళ్ళి మొరపెట్టుకుంటామో దేవుడు మనల్ని పాపాలను క్షమిస్తాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే మన జీవితంలో యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే ఆత్మదేవుడు మన జీవితంలో వస్తాడో మనం ఏమవుతామంటే దేవుడికి ఆలయం. అంటే ఎంత గొప్ప ప్రివిలేజ్. నిజంగా మనము కొన్నిసార్లు మన యొక్క ఔన్నత్యాన్ని, ఆధిక్యతను సరిగా గుర్తించలేకపోతున్నాం. దుఃఖకరమైన విషయం. సో ఈరోజు మార్నింగ్ ఇది మనం గుర్తుపెట్టుకుందాం. ఏంటంటే ఎప్పుడైతే మనం యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించామో వి బికమ్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. యేసు ప్రభు యొక్క దేవాలయం. ఈ దేవాలయంలో ఆయనే వచ్చి ఉంటాడు. ఎంత గొప్ప అనుభవం కదా. సో ఈరోజు మార్నింగ్ గుర్తుపెట్టుకుందాం. ఎంతమంది ఇక్కడ యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా మనం చెప్పుకుందాం. ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఐఎమ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హీ ఈజ్ లివింగ్ ఇన్ మీ అని మనము చెప్పుకుందాము. సో ఇది మొట్టమొదటిగా మనము 1 కొరింథీ 3:16 చూసాము. గలతీయులకు రాసిన పత్రిక 3:2 కానీ చూస్తే, ఇది మాత్రమే మీరు తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మ పొందితిరా లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా. ఎప్పుడైతే మనం యేసు ప్రభు యొక్క సువార్తను, ఆయన మాటలను విన్న తర్వాత ఎప్పుడైతే మనం ఆ యొక్క మాటల మీద విశ్వాసం పెట్టామో ఇమ్మీడియట్గా నీ జీవితంలో, నా జీవితంలో మార్పు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ఇష్టపడతాడు. అలాగే గలతీ పత్రిక 4:6 ఇంకొక మాట ఉంటుంది. ఎంత బాగుంటుందో ఈ మాట. ఏమని రాస్తారంటే, నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. సో తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే మనం ఆ యొక్క కుమారుడిని అంగీకరించామో ఆ కుమారుడైన ఆత్మ అంట నీ హృదయంలో, నా హృదయంలోకి తండ్రి అయిన దేవుడు పంపుతున్నాడు అనమాట. సో దిస్ మార్నింగ్ మన యొక్క ప్రివిలేజ్, మన యొక్క గొప్పతనం మనము నిజంగా గుర్తిస్తున్నామా? ఎప్పుడైతే మనం మన యొక్క గొప్పతనాన్ని మన యొక్క గొప్పతనం అంటే మనం చాలా గొప్పవాళ్ళమని కాదు, కానీ అంత గొప్ప దేవుడు మనలో ఉన్నాడన్న విషయం మనం కానీ గ్రహిస్తే మన జీవితంలో కొన్ని మార్పులు మనము నిజంగా చూస్తాం. చాలాసార్లు మనం దాన్ని అంత గ్రహించము కాబట్టే మన జీవితంలో అంత పెద్ద పనులు జరగట్లేదన్నమాట. మన పాకెట్లో ఒకవేళ ఒక 2 lakh rupees చెక్ ఉందనుకోండి, నడిచేటప్పుడు ఎట్లా పోతాము? మళ్ళీ మాటికి చూసుకుంటాం, ఉందా లేదా అనేసి. జోబులో ఒక 10 రూపీ ఉందనుకోండి, చూసుకుంటామా? 10 సార్లు ఏం చూసుకోము, ఎందుకంటే ఉంటే ఉంది, పోతే పోయింది. కానీ 2 lakhs చెక్ వెరీ ప్రెషస్. సో దిస్ మార్నింగ్ లెట్ us know that we may not be so great, but he is in us. That's why we are great. అందుకే మా సంఘం పేరు జార్స్ ఆఫ్ క్లే ఫెలోషిప్ అని అనుకున్నాం. జార్స్ ఆఫ్ క్లే ఫెలోషిప్ అని ఎందుకు అనుకున్నామంటే మేమందరం కూడా మట్టి కుండలమే, మట్టి ఘటాలమే, కానీ మాలో ఆయన ఐశ్వర్యం ఉంది. అందుకే మనం ఎప్పుడన్నా జార్స్ ఆఫ్
అంటే విశ్వసిస్తే ఆయన మనలో వచ్చి ఉంటున్నాడు. తండ్రి మనలో ఆ యొక్క ఆత్మను పంపుతున్నాడు. మనల్ని దేవాలయంగా మార్చి ఆయన దేవుడిగా ఉంటున్నాడు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నాం రా అంటే దేవాలయాన్ని పాడు చేస్తున్నాం. అప్పుడు దేవుడు వీళ్ళతో లాభం లేదని వదిలేస్తున్నాడా? మీరు కానీ ప్రకటన గ్రంథం రెవల్యూషన్ చాప్టర్ 3:20 కానీ చదివితే అక్కడ, ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసినడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదము అని రాశాడు. యాక్చువల్గా ఇది ఎవరికి రాశారా అంటే లవదీసియా ఉన్న ఒక ప్లేస్లో ఉన్న సంఘస్థులకు, అక్కడున్న బిలీవర్స్కు రాశాడనమాట. బిలీవర్స్కు రాసింది ఇది. చాలాసార్లు ఇది దేవుని తెలుసుకున్న వాళ్ళ కొరకు వాడతారు, కానీ కరెక్ట్గా ఇది వాళ్ళు దేవుని తెలుసుకున్న వాళ్ళే, కానీ వాళ్ళ జీవితంలో ఆ యొక్క టెంపుల్ని సరిగా మెయింటైన్ చేయట్లేదన్నమాట. కొన్ని రూమ్స్ మూసేశారు, లేకపోతే తలుపే వేసేశారేమో. కానీ మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటే గుర్తుపెట్టుకుందాం. ఈరోజు మార్నింగ్ అది అది తెలుసుకుందాం. మనం ఏంటంటే వచ్చి తలుపు తడతా ఉన్నా అంటే నిలబడి, ఎంత అసలు నాకు ఈ సీన్ ఊహించుకుంటేనే దేవుడి మీద ఎంతో ప్రేమ వస్తుంది. నాకు సిగ్గు అనిపిస్తుంది, దేవా నేను కూడా ఈ పని చాలాసార్లు చేశాను, నువ్వు చాలాసార్లు నిలబడి తట్టాల్సి వచ్చింది అనేసి. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుంది. ఇంత ప్రేమ గల దేవుడు మన దేవుడు, ఇంత ప్రేమ గల దేవుడు మనలో ఉన్నాడు కాబట్టే మనం ఇంకా ఉన్నాం. మన జీవితంలో కొన్ని తలుపులు మూసున్నామేమో, తలుపులు లోపల రానిచ్చాం, కానీ కొన్ని గదుల్లో తలుపులు మూసున్నాయేమో. కానీ అట్లుంటే కుదరదు. దేవుడికి ఇస్తే మనం సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడికి మన జీవితంలో పూర్తి అధికారం ఇవ్వాలి. అంతేగాని ఈ రూమ్లో నువ్వు ఉండొచ్చు, ఈ 3 రూములు నావని చెప్పడానికి లేదనమాట. సో దిస్ మార్నింగ్ అది కూడా మనము గుర్తుపెట్టుకుందాం. మన రూమ్స్ మూసివేసినా, తలుపు మూసివేసినా ఆయన వదలట్లేదు. ఎందుకంటే ప్రేమతో మనల్ని వెంటాడుతూ ఉన్నాడు అనమాట. ఎప్పటిదాకంటే మనము స్వేచ్ఛగా తెలిసి, దేవా క్షమించు, వచ్చేసేయి, మళ్ళీ మనము లెట్స్ హ్యావ్ డిన్నర్, మళ్ళీ పాత రోజుల్లాగా మళ్ళీ మనము రోజు భోంచేద్దాం. సో దిస్ మార్నింగ్ ఎవరైనా సరే ఈ వాక్యం వింటున్న విశ్వాసులు దేవుని తెలుసుకొని, ఒకవేళ తలుపులు మూసేసావేమో, కొన్ని రూమ్స్ ఆయన రానివ్వట్లేదేమో, ఈరోజు దేవుడు నన్ను చెప్తున్నాడు ఏంటంటే ఆ తలుపు కూడా తెరిస్తే బాగుండు కదా, మన ఇద్దరం భోంచేయచ్చు. సో ఆయన స్వరంగా నీకు వినపడుతుంటే నా ప్రార్థన ఏంటంటే హృదయం కఠినపరుచుకోకుండా ఆ తలుపు కూడా, ఆ రూమ్ కూడా దేవునికి ఇచ్చేయమనేసి. సో ఇలా ఎప్పుడైతే మనము ఆయన మాట విని ఆయన మీద విశ్వాసం ఉంచితే ఈమె వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క ఆత్మ మనలో నివసిస్తాడు, మనల్ని మారుస్తూ ఉంటాడనమాట. సో మనలో వచ్చే మార్పులు కొన్ని మనం చూద్దాం. ఏం మార్పులు వస్తాయంటే రోమా పత్రిక రోమన్స్ చాప్టర్ 6 కానీ మనం వెళ్ళామంటే అక్కడ 4వ వచనంలో 4:14 2 వచనాల్లో బలి చాలా చక్కగా రాస్తాడు. రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం కానీ మనం చూస్తే మొట్టమొదటిగా 14 చూద్దాం. 14లో ఏముంటుందంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోబడిన వారు గారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. వీఆర్ నో మోర్ అండర్ ద రూల్ ఆఫ్ సిన్. బ్యూటిఫుల్. ఇన్ని సంవత్సరాలు నీ పాపము, నీ ప్రాబ్లము, నా ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక బాస్ ఉన్నాడు, వెరీ పవర్ఫుల్ బాస్. ఆ బాస్ను మనం ఎదిరించే శక్తి లేనే లేదనమాట. కానీ ఎప్పుడైతే యేసు ప్రభువుని మనం అంగీకరించామో మేనేజ్మెంట్ మారిపోతుంది. మేనేజ్మెంట్ ఈజ్ చేంజింగ్. కొత్త బాస్ వస్తున్నాడు. ఈ బాస్ ఎటువంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు, మంచి మాటలు చెప్పేవాడు, కృంగి ఉన్నప్పుడు లేవనెత్తేవాడు, అలసి ఉన్నప్పుడు సేద తీర్చేవాడు, మార్గం తెలియనప్పుడు మార్గం చూపేవాడు, చీకటి వచ్చినప్పుడు వెలిగిచ్చేవాడు. రకరకాలుగా మనల్ని ఆదరించి, బలపరిచి, పోషించి, నిలబెట్టి, స్థిరపరిచే గొప్ప దేవుడు అనమాట. ఈ దేవుడు మేనేజ్మెంట్ మారగానే వీడు పాత బాస్ పారిపోవాల్సిందే, నో ఛాన్స్ అనమాట. సో యేసు ప్రభు మన లైఫ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాపము మన మీద అధికారము చేయాలి. ఇట్స్ ఏ పవర్ అనమాట. 6వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, అలాగే మనము నూతన జీవము పొందిన వారై నడుచుకొనున్నట్లు. న్యూ లైఫ్. ఎప్పుడైతే యేసు ప్రభువును మనం అంగీకరించామో పాపం యొక్క ప్రభుత్వము, అధికారం పోతుంది. వీ బికమ్ న్యూ పీపుల్. అందుకే పాల్ రాస్తాడు 2 కొరింథియన్స్ 5:17. నేను చిన్నగున్నప్పుడు నాకు చాలా ఇష్టమైన వాక్యం ఇది. ఎందుకో నాకు బలి ఇష్టం. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయను. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, హీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్.
లో ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే, ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ. So this morning, let us know that we are new people. Everything is new. World is gone. Everything is new. We are a new creation. Transformation కాదు కానీ న్యూ క్రియేషన్. రిపేర్ చేయడం కాదు, పాత కార్ని తీసుకెళ్ళి అట్లా వేరే వేరే పార్ట్స్ చేసి కాదు. ఇట్స్ ఎ డ్యామ్ న్యూ థింగ్. నీ లైఫ్లో, నా లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. నిజంగా మనము యేసు ప్రభు చేసే పని అదనమాట. హీ చేంజెస్, మేక్స్ అస్ న్యూ, బ్రాండ్ న్యూ. డాన్ రిచర్డ్సన్ అండ్ క్యారల్ రిచర్డ్సన్ అని వీళ్ళు ఒక మిషనరీ కపుల్. వీళ్ళు దే వెంట్ టు ఏ ప్లేస్ కాల్డ్ ఇరియన్ జయా అనే ఒక దేశానికి వెళ్ళి అక్కడ దాని అనే ట్రైబ్స్ మధ్య పనిచేస్తారు. భయంకరమైన ట్రైబల్ పీపుల్. వీళ్ళ మధ్యలో పనిచేసి ఎంత చక్కటి సేవ చేశారంటే, వీళ్ళు మనుషులను చంపుకొని తినేవాళ్ళు అనమాట. ఎవడన్నా వాళ్ళ ఊరికి వస్తే వాడితో మంచిగా మాట్లాడేవాడిని, బాగా భోజనం పెట్టి వాడు బాగా మంచిగా కొవ్వు బట్టి లావైన అనుకున్న టైంలో వాడిని చంపేసి ఊరంతా కలిసి తినేవాళ్ళంట. ఒక మంచి జోక్ చెప్తాను ఇప్పుడు టైంలో, చాలామంది ఇది కొంచెం సీరియస్ టాపిక్ అనమాట. ఒక అమెరికన్ అంట ఈ ఊరికి పోయినాడంట, ఇరియన్ జయాలో. ఒక ముసలాయన కూర్చొని అట్లా హ్యామక్ అంటారు అక్కడ ఉంటే, ఈయన ఈ అమెరికన్ రిపోర్టర్ పోయి చెప్పంట, మీరు అనవసరంగా ఈ తెల్లోళ్ళు చెప్పిన మాటలు నమ్ముతున్నారు, యేసు ప్రభు లేడు, ఎవడు లేడయా, అంత మోసము, మీరు చాలా మోసపోతుంది, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి అని చెప్పాడంట. ఆ ముసలాయన అన్నాడంట, ఓహో అట్లనా, అక్కడ ఒక పెద్ద బండ ఉంది కనపడుతుందా అనంట. కనపడుతుంది అన్నట. అక్కడ ఒక పెద్ద పొయ్యి ఒకలాగుంది చూసినావా, రాళ్ళు కట్టెలు ఉన్నాయి, చూశాను అన్నంట. ఆ బండ నీలాంటోడు ఎవడన్నా మా ఊరికి వస్తే వాడిని పట్టుకొని ఆ బండ మీద తల పగలగొట్టేసి వాడిని చంపేస్తాము, పొయ్యి ఉందే దాంట్లో వాడిని మంచిగా ముక్కలు చేసి భోంచేసేవాళ్ళము, ఆ మిషనరీసే కానీ రాకపోయింటే ఈరోజు నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ అయ్యిండేవాడివని అంట. వెంటనే పరిగెత్తాడంట. సో దిస్ మార్నింగ్ మనము గుర్తుపెట్టుకుందాము ఏంటంటే ఎవ్రీథింగ్ న్యూ. ఇప్పుడు ఆ దాని ట్రైబ్ పీపుల్ చాలామంది మిషనరీస్. ఎమీ కార్మైకేల్ మన దేశంలో పనిచేసింది. ఎంతోమంది దేవదాసులను ఆమె తీసుకొచ్చి తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి చదువు చెప్పి చాలామంది నర్సులు, డాక్టర్లు, టీచర్స్ అయ్యి ఇండియాలోనే కాదు వేరే దేశాలు కూడా పోయారు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. అంతెందుకు మనకు స్టూవర్ట్పురం గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒకప్పుడు ఆ పాతకాలంలో వాళ్ళు దొంగతనాలు చేసేవాళ్ళు, ఇప్పుడు యేసు ప్రభు సేవకులు అయ్యారు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈజ్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఎనీ ఉమెన్ ఈజ్ క్రైస్ట్, హీ ఆర్ షీ ఈజ్ ఎ న్యూ క్రియేషన్. ఓల్డ్ హ్యాస్ గాన్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్. సో మొట్టమొదటిగా ఏమవుతుందంటే మన లైఫ్లో ఆ యొక్క కొత్తదనం వస్తాయి. పాతవన్నీ పోతున్నాయి, అన్నీ మనకు కొత్తవి అవుతున్నాయి అన్నమాట. సో యేసు ప్రభు మన జీవితానికి ఎలా వస్తాడో అనుకున్నాము, వచ్చిన తర్వాత మనలో వచ్చే మార్పుల విషయం అనుకున్నాము. కానీ దానికంటే ఇంపార్టెంట్ మనం ఆయనలో ఎలా ఉంటాం. హౌ క్యాన్ వీ ట్రాన్స్పోర్ట్ అవర్ సెల్ఫ్ ఇన్ టు హిమ్. ఆయనైతే ఎప్పుడైతే ఆయన పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా క్రియేట్ చేసి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనము అవును దేవా అని చెప్పి ఒప్పుకున్నాము, ఆయన మనలో ఉన్నాడు. కానీ మనం కూడా ఆయనలో ఉండాలి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. మన ప్రాబ్లం ఎక్కడ వస్తుందిరా అంటే ఇక్కడ మనం దెబ్బతింటున్నాం. ఆయనేమో తన వంతు అన్నీ చేస్తున్నాడు కానీ మన వంతు మనము సరిగా చేయట్లేకపోతున్నాం. ముందే అనుకున్నాం కదా, ఎందుకంటే ఇంటిమసి తక్కువ, మనకు దేవుని పట్ల ఆశ ఆకలి పోయింది, వాక్యం మీద ఆశ ఆకలి పోయింది. చదువుతున్నాం కానీ అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకుంటున్నాం కానీ ఆచరించడం లేదు. అందుకే మనలో ఫలాలు లేవు. పిందెలు ఉన్నాయి, అవి పిందెలుగానే ఉంటాయి, అవి మంచిగా పక్వానికి రావట్లేదు. వేరే వాళ్ళకి మనము ఏమీ పనికి రావట్లేదు. సో దిస్ మార్నింగ్ కొన్ని విషయాలు ఆలోచిద్దాము. నీవు నేను ఎలా యేసు ప్రభులో నిలిచి ఉండగలము. మీరు నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు మీరు ఫలించెదరు. మీరు ఫలించిన ఎడల నా తండ్రి మహిమపరచబడును. మీరు ఫలించిన ఎడల మీరు నా శిష్యులగుదురు. నిజంగా మీరు పేరుకు మాత్రమే కాకుండా నిజంగా మీరు శిష్యులు. మీరు కానీ చదివారంటే ఈ 15వ అధ్యాయం ఇంగ్లీష్లో ఏముంటుంది, ఐ యామ్ ఏ ట్రూ వైన్, ఐ యామ్ ద ట్రూ వైన్. ట్రూ అన్న మాట ఉపయోగించుకున్నాడు యేసుప్రభు. ఎందుకంటే ట్రూ అంటే నేను మాట చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాదయ్యా, నేను ఏం చెప్తానో బయట ఏంటో లోపల కూడా అదే. ఐ యామ్ ద ట్రూ వైన్. సో యేసుప్రభు చెప్పాడు అనమాట. సో మనము ఆయనలో ఎలా ఉండగలము. ఈరోజు మనం దాని కొరకు గలతీ పత్రిక మళ్ళీ వెళ్దాం. గలేషియన్స్ చాప్టర్ 5లో 3 ఇంపార్టెంట్ విషయాలు ఆ యొక్క పౌలు వాళ్ళకి రాస్తా
చెప్పాడనమాట. గలేషియన్స్ చాప్టర్ 5లో కానీ మనం వెళ్తే 3 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట. మొట్టమొదటిగా 3 పదాలు వాడాడు ఆత్మదేవుని గురించి. ఆత్మదేవుడికి నీకు నాకు సంబంధం. ఆత్మదేవుడితో నీవు నేను ఎలా ప్రవర్తించాలి అది కానీ మనం ఈరోజు తెలుసుకోగలిగితే మనకు అర్థమవుతుంది. యేసు ప్రభులో నన్ను నేను ఎలా నిలుపుకోగలను. హౌ కెన్ ఐ బీ ఇన్ గాడ్, ఇన్ జీసస్ క్రైస్ట్. మొట్టమొదటిగా 5వ అధ్యాయము 16వ వచనము. గలేషియన్స్ చాప్టర్ 5:16. 16వ వచనంలో ఏముందంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. బట్ ఐ సే వాక్ బై ద స్పిరిట్. వాక్ అంటే లివ్ ఇన్ ద స్పిరిట్. వాక్ అంటే జీవిత శైలి. ఎలా ఉండాలంటే మనము ఆత్మలో జీవించాలి. హౌ కెన్ వి లివ్ ఇన్ స్పిరిట్? వీ కెనాట్ లివ్ ఇన్ వ్యాక్యూమ్. వీ కెనాట్ లివ్ ఇన్ ద స్పిరిట్. ఈ యొక్క ఆత్మదేవుడు మన జీవితంలో వచ్చినప్పుడు ఆత్మదేవునికి మనం లోబడతా, ఈ ఆత్మదేవుడికి ఇష్టమైన పనులు మనం చేసే కొద్ది ఏమవుతుందంటే ఆ యొక్క ఆత్మదేవుడు మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని తన యొక్క ఆధీనంలో పెట్టుకుంటాడనమాట. సో అది ఎలా సంభవం అంటే, హౌ క్యాన్ వి లివ్ ఇన్ ద స్పిరిట్ అంటే, నంబర్ 1 స్టడీ, మెడిటేషన్, వర్షిప్, ప్రేయర్, ఫెలోషిప్, సర్వీస్. ఇవన్నీ మన జీవితంలో ఉండాలన్నమాట. కాకపోతే ఇంతకుముందే అనుకున్నాం కదా, మనలో ఆకలి లేదు, దప్పిక లేదు, దేవుని పట్ల ఆశ లేదు. అందుకే మనము ఎక్కడ వేసిన గొంగళ్ళలాగానే ఉంటున్నాం అన్నమాట. కాకపోతే మనం ఒక ఇంపార్టెంట్ వచనం కానీ మనం చదువు అర్థం చేసుకుంటే అది దాని విషయం మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం కానీ మనం చూసామంటే అక్కడ ఏముంటుందంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఎప్పుడైతే మనం యేసు ప్రభును స్వంత రక్షకుడిగా అంగీకరిస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో వస్తూ మనలో ఆయనకు ప్రేమను కుమ్మరిస్తాడంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకుందాము, మన యొక్క ఆత్మీయ జీవితం అంతా కూడా రిసీవింగే, నాట్ అటైన్మెంట్. మనం దేవుని దగ్గర పొందడమే. అందుకే పాల్ 1 తిమోతి 1:14 ఒక మాట రాస్తాడు. ఏమంటాడంటే, మరియు మన ప్రభువు యొక్క కృపయు యేసుక్రీస్తునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించిన. ఇంగ్లీష్లో కొంచెం బాగుంటుంది, మరి ఈ ట్రాన్స్లేషన్లో ఎలా ఉందో. అండ్ ద గ్రేసెస్ ఆఫ్ అవర్ లార్డ్ ఓవర్ఫ్లోడ్ ఫర్ మీ విత్ ఫెయిత్ అండ్ లవ్ దట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. పాల్ ఏమంటున్నా అంటే, నాలో విశ్వాసము ప్రేమ అధికంగా ఉంది, ఎందుకంటే యేసుప్రభులో ఏముందో అది నాలో కుమ్మరింపబడింది అంటాడు. సో దిస్ మార్నింగ్ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, అర్థం చేసుకుందాం. ఏంటంటే మన విశ్వాసము, మన ప్రేమ దేవుని పట్ల కానీ వేరే వాళ్ళ పట్ల ప్రేమ కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరిస్తాడు. ఇంకెప్పుడు ఆయన కుమ్మరించడమేనా, నీవు నేను చేసేది ఏం లేదా, ఉంది. మనకు మొదటగా ఇనిషియల్ డిపాజిట్ లాగా ఇస్తాడనమాట. బిజినెస్లో అంతే కదా. బిజినెస్లో మనకు డిపాజిట్ ఫస్ట్ వస్తుంది, దాని మీద మనం కష్టపడి పనిచేసి దాన్ని డెవలప్ చేసుకుంటాం. మనం ఆ యొక్క తలాంతుల కథ చదివాం కదా. ఒకళ్ళకి 5, ఒకళ్ళకు 10, ఒకళ్ళకి 2 ఇచ్చాడు. 10 ఇచ్చినోడు ఇంకా 10 సంపాదించాడు, 5 ఇచ్చినోడు ఇంకా 5. అట్లే నీవు నేను మనకు ఆ డిపాజిట్ లాగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమను కుమ్మరించాడు. నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే, అరే అంతకుముందు నాలో ప్రేమ లేదే, అంతకుముందు నాకు వేరే వాళ్ళంటే అసలు ఏమీ లేదే, ఇప్పుడు ఉందంటే దేవుడు నాకు ఇస్తున్నాడు. లెట్ మీ డెవలప్ ఇట్, లెట్ మీ ఇంప్రూవ్ ఇట్. ఎప్పుడు వస్తుందిరా అంటే ఎప్పుడైతే, అందుకే నేను లాస్ట్లో ఒక మాట రాశాను ఏంటంటే సర్వీస్, సేవ. ఎప్పుడైతే దేవుడు మనకి ఇచ్చే ప్రేమ దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోగలమంటే ఆ డిపాజిట్తో మనం వేరే వాళ్ళతో పంచడం నేర్చుకున్నామంటే దిస్ గ్రోస్. అర్థమైందని నేను చెప్తుంది. దేవుడేమో మనకు డిపాజిట్ ఇచ్చాడు. ఈ యొక్క టైం స్పెండ్ చేయడం, స్టడీ, మెడిటేషన్, ప్రేయర్, వర్షిప్, ఫెలోషిప్, ఇవన్నీ కూడా టైంతో కూడినవి. ఇవి జరగాలన్నా కూడా మనము యేసు పరిశుద్ధాత్మ దేవుడు మనలో కుమ్మరించిన యొక్క ప్రేమను మనము గుర్తెరగాలి. అప్పుడు మనలో ఇవి ఉంటాయి. దెన్ ఇట్ వోంట్ బికమ్ ఎ డ్రైన్, ఇట్ బికమ్స్ ఎ జాయ్, సంతోషం. ఇంతకుముందే ఆ పాట అనుకున్నాం కదా, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. నీ లైఫ్ నా లైఫ్ ఇట్లుండాలండి, నిజంగా ఉండాలన్న ఆశ. మనమందరం కూడా పాటలు పాడుతూ సంతోషంగా
ఆ యేసు ప్రభువుని పట్టుకొని పోతూ ఉండాలి. రోడ్లో వేరే వాళ్ళు మనల్ని చూసారే, వాళ్ళని చూసి మనల్ని చూడగానే వాళ్ళ ఏంటి ఈ వ్యక్తి ఇంత బాగుంది, ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాడు, ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇంత అందంగా ఉంది, ఏమే ఏంటి రహస్యం, నేను కూడా అట్లా అవ్వాలని అనుకోవాలంటే నీ జీవితంలో నా జీవితంలో ఆ పాటలు ఉండాలి, ఆ రాగం ఉండాలి, ఆ సంతోషం ఉండాలన్నమాట. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కుమ్మరించాడు. దాన్ని మనం డిపాజిట్ లాగా తీసుకొని డెవలప్ చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. సో దిస్ మార్నింగ్ మనం అది గుర్తుపెట్టుకుందాం. ఈవెన్ సేవ, నేను ఒకసారి బెలీజ్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ద మెడికల్ డైరెక్టర్ అనమాట. ఆ టైంలో బెలీజ్ గవర్నమెంట్కు నైజీరియన్ గవర్నమెంట్కు ఒక మంచి అండర్స్టాండింగ్ ఉండేది. ఈ నైజీరియన్ డాక్టర్స్, నైజీరియన్ నర్సెస్, నైజీరియన్ ల్యాబ్ టెక్నీషియన్స్ దే టు కమ్ అండ్ వర్క్ ఇన్ బెలీజ్. నేను బెలీజ్లో మెడికల్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఇద్దరు వచ్చారనమాట. ఒక ఆయన పేరు హసన్, ఇంకొక అతని పేరు ఇబ్రహీం. హసన్ అండ్ ఇబ్రహీం వాళ్ళిద్దరు వచ్చారు. వచ్చి దే రిపోర్టెడ్ టు మీ. వాళ్ళిద్దరు నా రూమ్లో కూర్చోబెట్టుకుని ఒకటి చెప్పాను. ఎందుకు చెప్పాను నాకు అసలు నిజంగా ఇప్పుడు అనిపిస్తే భలే బాగుంది. నా లైఫ్ కూడా అట్లుండాలి కదా, ఇప్పటికి కూడా మనందరి లైఫ్ అట్లుండాలి కదా అని వాళ్ళకి నేను చెప్పిన మాట ఏంటంటే, హసన్ అండ్ ఇబ్రహీం, నేను అప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఐ యాక్టెడ్ లైక్ ఏ బెలీజియన్ అనమాట వాళ్ళతో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు దిస్ కంట్రీ టు సర్వ్. ఈ యొక్క దేశానికి వచ్చి మీరు సర్వ్ చేయడానికి ఇష్టపడినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకుందాము, ఏంటంటే మనం ఏంటో వచ్చి వీళ్ళకి సేవ చేస్తున్నామని కాదు, కానీ దీస్ పీపుల్ హ్యావ్ గివెన్ అస్ అన్ ఆపర్చునిటీ టు సర్వ్ దెమ్. వీళ్ళు మనము వాళ్ళకి సహాయం చేసేదానికి మనకొక అవకాశం ఇచ్చారు. లెట్ అస్ వర్క్ విత్ దట్ యాటిట్యూడ్, దెన్ మనకు బాగుంటుంది. వెరీ ట్రూ అనుకున్నా. నేను నిజంగా నాలో అంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మేబీ ఆ టైంలో ఉండిండొచ్చు. ఐ టోల్డ్ దెమ్, ఎప్పటికి కూడా మనం వేరే వాళ్ళకి సేవ చేస్తుంటే, వాళ్ళకి సహాయం చేస్తున్నప్పుడు మనము ఏమనుకోవాలంటే, నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆయన యొక్క రాయబారిగా, ఆయన యొక్క జత పనివాడిగా, ఆయన స్నేహితుడిగా, ఆయన బిడ్డగా వీళ్ళకు సేవ చేసే అవకాశం ఇచ్చాడని కానీ మనం అనుకున్నామంటే మన లైఫ్ మారుతుంది. దెన్ వీ స్టార్ట్ రియల్లీ లివింగ్ ఇన్ ద స్పిరిట్. అప్పుడు మనము యేసు ప్రభులో మనల్ని పెట్టుకోగలుగుతామన్నమాట. ఎప్పుడైతే మనలో ఇటువంటి యాటిట్యూడ్ లేదో వీ కెనాట్ బీ ఇన్ ద లార్డ్, మనం ఆయనలో నిలిచి ఉండలేం. సో మొట్టమొదటి మనం ఇది గుర్తు పెట్టుకుందాం, ఏంటంటే ఆత్మలో మనము జీవించాలంటే మన లైఫ్లో స్టడీ, మెడిటేషన్, ప్రేయర్, వర్షిప్, ఫెలోషిప్, సర్వీస్ ఇవి ఉండాలంటే దేవుడు మనకిచ్చిన ఆ యొక్క ప్రేమను మనము డెవలప్ చేయడం నేర్చుకోవాలి. ఆర్ యు విత్ మీ? దట్ ఇస్ నెంబర్ 1. రెండవది 18వ వచనంలో ఉంటుంది. గలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ 18లో ఇంకొక మాట ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఏమనుకున్నామో ఆయనలో జీవించడము. 18వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. వీ మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్. we must be willing to be led by the Spirit. అంటే we have to surrender our lives to him. నా చిత్తం కాదు దేవా, నీ చిత్తం. యేసు ప్రభు కూడా కొద్ది కష్టమైంది కదా. అందుకే గెత్సెమనే తోటలో అంటాడు, వీలైతే ఈ కప్పు తీసేయి అని వెంటనే అంటాడు. నో, నా చిత్తం కాదు, నీ చిత్తం, నేను దీని కొరకే వచ్చాను. ఇంకొచ్చాడు ఎమి కార్మైకెల్ ఏమంటుందంటే, ఇఫ్ ద కప్ ఈజ్ గివెన్ బై హిస్ హ్యాండ్ విల్ ఐ నాట్ టేక్ ఇట్, హౌ కెన్ ఐ రిఫ్యూజ్ ఇట్. ఈ యొక్క కప్పు నా తండ్రి అయిన దేవుని చేతి నుంచి నాకు వస్తే నేను ఎలా కాదనగలను? దాట్స్ ద థింగ్. ఇఫ్ యూ వాంట్ టు బి ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ జీసస్, నేను నిజంగా యేసు ప్రభులో నిలిచి ఉండాలంటే నా జీవితంలో ఐ మస్ట్ మేక్ హిమ్ ద లీడర్. ఐ మస్ట్ సరెండర్ మై లైఫ్, ఐ మస్ట్ సరెండర్ మై విల్. సేమ్ థింగ్ విత్ యూ. మనము మన చిత్తాలను, మన ప్రాజెక్ట్స్ను, మన ప్లాన్స్, మన డ్రీమ్స్ పక్కన పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవా, నీవు లీడర్, నా చిత్తం కాదు. నేను ఇంక ఏం చేసే పని ఏది కూడా నీవు ఎట్లా చెప్తే అట్లా చేస్తానన్నమాట. అందుకే ఎప్పుడైతే మన లైఫ్లో ఇటువంటి యాటిట్యూడ్ వస్తుందో మనకు తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ పని చేస్తాడు. అందుకే పాల్ ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 13 అంటాడు, ఫర్ ఇట్ ఈస్ మీ హూ వర్క్స్ ఇన్ యూ బోత్ టు విల్ అండ్ టు యాక్ట్ అకార్డింగ్ టు హిస్ విల్. ఇట్ ఈస్ గాడ్, ఇట్ ఈస్ హిస్ స్పిరిట్ హూ వర్క్స్ ఇన్ అస్ బోత్ టు విల్ అండ్ టు యాక్ట్
అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెషర్. మీలో ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయటకును ఆయన సమర్థుడు. నా లైఫ్లో నీ లైఫ్లో ఎప్పుడైతే మనం సరెండర్ చేసుకొని, లార్డ్, నాట్ మై విల్, నాట్ మై ప్లాన్, నాట్ మై ప్రాజెక్ట్, నాట్ మై డ్రీమ్, ఇట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్, యువర్ డ్రీమ్, నువ్వేం చెప్తే అది చేస్తానన్నప్పుడు దేవుడు మనలో మంచి బ్యూటిఫుల్ ఆలోచనలు పుట్టిస్తాడు. అమ్మా అని భయమేస్తుంది, బట్ హీ గివ్స్ అ స్ట్రెంగ్త్. మా జీవితంలో జరిగింది. ఐ డోంట్ వాంట్ టు టెల్ కానీ మరి నిజంగా మాకున్న బలహీనతలతో గొప్పవాళ్ళం మేము కాదు, కానీ ఒకటైతే చేయగలిగాము. ఏంటంటే, దేవా నువ్వు ఏదైనా చెప్పు, అది అయిపోయింది అనుకో, అంతే. ఈవెన్ నౌ మేమిద్దరం కూడా దేవుడితో ఎప్పుడు అదే చెప్తాం, నువ్వు ఫలాందేం చెప్పు, సెకండ్ టైం చెప్పాల్సిన అవసరం లేదు, దిస్ ఇస్ డన్. అందుకే మేము ఎక్కడెక్కడో ఒక రకమైన స్థిరమైన జీవితం లేదు మాకు. వీ ఆల్వేస్ లివ్ లైక్ ట్రావెలర్స్, పిల్గ్రిమ్స్. చాలామంది మమ్మల్ని చూసి ఏంటి వీళ్ళు ఒక నిలకడే ఉండేదే, వీళ్ళకు ఒక చోట ఉండరే అనుకుంటారు. మాకు నిలకడ అంటే ఇష్టం లేదు, అన్స్టేబుల్ పీపుల్ కాదు. వీ వర్ ఫాలోయింగ్ ద స్పిరిట్, వీ గేవ్ అవర్ లైఫ్స్ టు బి లెడ్ బై హిమ్. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ అండ్ మీ. వీ మస్ట్ రియలీ చేంజ్. We must give our life to him. We must be willing to be led by him. He should be our leader. He should be our boss. He should be our guide. Life would be different. భలే ఉంటుంది, ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట. మొట్టమొదటిగా లివింగ్. ఎలా లివ్ చేస్తాము? దేవుడి ప్రేమ మనలో పని చేయనిస్తే అన్ని పనులు సునాయాసంగా చేస్తాము. దేవుడి ప్రేమను మనం గుర్తించకుండా మన ప్రతిదీ కష్టమే, ప్రతిదీ తలనొప్పి, ప్రతిదీ ఆయాసమే. సెకండ్ థింగ్, హీ మస్ట్ బి అవర్ గైడ్, లీడర్, సరెండర్డ్ లైఫ్ అనమాట. థర్డ్ థింగ్ వచ్చేసరికి 5:25 ఏముంటుందంటే, మనం ఆత్మను అనుసరించి జీవించేవారమైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. బ్యూటిఫుల్ మాట, క్రమము, ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్, ఇన్ ఫ్యామిలీస్, ఇన్ చర్చెస్, ఇన్ హోమ్స్, ఇన్ ఆఫీసెస్, ఇన్ కంట్రీస్. ఎక్కడ పోయినా ఆర్డర్ ఉండాలి. ఇక్కడ ఏముంటుందంటే, ఇంగ్లీష్లో కీప్ ఇన్ స్టెప్ అని ఉంది. ఇక్కడ ఏముంది, ఇఫ్ యూ లివ్ బై ద స్పిరిట్ లెట్ us ఆల్సో వాక్ బై ద స్పిరిట్ అని ఉంది. కొన్ని ట్రాన్స్లేషన్లో కీప్ ఇన్ స్టెప్ అంటే మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా పరిశుద్ధాత్మదేవుడు ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు. ఒక మంచి బుక్ ఉంది, ఏంటంటే ఆ బుక్ పేరు ఎక్స్పీరియన్సింగ్ గాడ్ అని, ఒక మంచి బ్యూటిఫుల్ బుక్ అనమాట. ఆ బుక్లో ఆయన ఆథర్ ఏం రాస్తాడంటే, దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడో చూసుకో, జాయిన్ అవ్వు అంటాడు. భలే అనిపించింది. వీ మస్ట్ బి సెన్సిటివ్, వీ మస్ట్ బి అలర్ట్ వాట్ ద స్పిరిట్ ఈస్ డూయింగ్ అరౌండ్, వాట్ ద స్పిరిట్ ఈస్ ట్రయింగ్ టు టెల్ మీ. మనం కానీ ఇది మత్తయి సువార్త కానీ చెప్తే, నా కాడిని ఎత్తుకోండి అంటాడు. ఒకవైపేమో ఆయన ఉన్నాడు, ఒకవైపేమో మనం ఉన్నాము. అప్పుడు ఏం చేయాలి? ఆయన ఎలా పోతున్నాడో మనం ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకోవాలి. అంతేగాని మనం ఏం చేయాలి? ఓవర్ స్మార్ట్గా ఓవర్ స్టెప్ చేయకూడదు. ఆయన ఏ స్పీడ్లో పోతున్నాడో, ఏం చేస్తున్నాడో గుర్తించి మనం చేయాలి. సో కీపింగ్ ఇన్ స్టెప్ విత్ ద స్పిరిట్. ఈ 3 ఇంపార్టెంట్ థింగ్ మనం గుర్తుపెట్టుకుందాం. లివింగ్ ఇన్ ద స్పిరిట్, ఆయన ప్రేమతో మనల్ని నింపుకొని ఆ ప్రేమను డెవలప్ చేస్తున్నామంటే వీ కెన్ లివ్ ఇన్ ద స్పిరిట్, వీ కెన్ ఫైండ్ అవర్ సెల్వ్స్ ఇన్ ద స్పిరిట్. అందుకే పాల్ ఫిలిపియన్స్కి రాస్తా అంటాడు, దట్ ఐ మే బి ఫౌండ్ ఇన్ హిమ్. ఇట్ వాస్ హిస్ ప్రేయర్ దట్ ఐ మే బి ఫౌండ్ ఇన్ హిమ్. నేను ఆయనలో ఉండాలని నా ఇష్టం అంటాడు అనమాట. దెన్ వీ మస్ట్ యాక్సెప్ట్ ద లీడర్షిప్, వీ మస్ట్ బి గైడెడ్ బై హిమ్, వీ మస్ట్ బి విల్లింగ్ టు బి గైడెడ్ బై హిమ్. థర్డ్ థింగ్, వీ మస్ట్ కీప్ ఇన్ స్టెప్ విత్ హిమ్. అలర్ట్గా ఉందాం, చూసుకుందాం ఏం జరుగుతుంది, పరిశుద్ధాత్ముడు ఎక్కడ పనిచేస్తున్నాడు, నన్ను ఏమైనా పిలుస్తున్నాడా, నాకు వినపడుతుందా ఆయన చెప్పే మాట, నాకు అర్థమవుతుందా, నా హృదయంలో ఏమైనా అలజడి వస్తుందా, ప్రేమ వస్తుందా, భారం వస్తుందా. ఇట్లాంటివి మనం ఉన్నామంటే దిస్ ఇస్ ద వే యూ షుడ్ లివ్, దిస్ ద వే ఐ షుడ్ లివ్. మనం ఎప్పుడైతే ఎలా ఉంటామో మనకు తెలియకుండానే మనం ఆయనలో ఉంటాం. ఎప్పుడు జోక్ చెప్పేవాడిని ఒకటి, బాంబేలో ఈ ఎలక్ట్రిక్ లోకల్ ట్రైన్స్ ఉంటాయన్నమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే తెలుస్తుంది అనమాట. ఆ కంపార్ట్మెంట్ డోర్ దగ్గర నిలబడుకుంటాం, 2 నిమిషాలు చూస్తే నువ్వు లోపల ఉంటావు, మనకు తెలియదు, అంత తోసేస్తారనమాట బాంబేలో. సో అట్లే మనం ఎప్పుడైనా చేస్తుంటాం, మనకు తెలియకుండానే మనము అరే ఏంటిది భలే ఉందే నా చుట్టుపక్కల. ఆత్మ మన యేసు ప్రభులో
మనం ఉన్నాం. సో దిస్ షుడ్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ మై లైఫ్. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, మనలో కొత్తదనం వస్తుందని చెప్పానే, విచ్ చేంజ్ అనమాట. ఈయన అగస్టిన్ ఒకటి రాస్తాడు, వన్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అగస్టిన్. ఈ అగస్టిన్ అంటే ఒకరోజు దేవుడిని తెలుసుకున్న చాలా దుర్మార్గుడు అంట, లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ ఆయనకు ఆ టైంలో. అట్లాంటి అగస్టిన్ మిలాన్లో రోడ్లో పోతామనంట, ఒక అమ్మాయి కనపడిందండి, హే అగస్టిన్ ఇట్స్ మీ అనిందంట. అగస్టిన్ అంటే ఇట్స్ నాట్ మీ అన్నాడంట. ఆమెకు అర్థం కూడా కాలే, ఆమె ఇట్స్ మీ బట్ ఇట్స్ నాట్ మీ, ఐఎమ్ ఏ చేంజ్డ్ పర్సన్. ఎప్పుడైతే మనలో ఇవి ఉంటాయో బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్. బట్ దెర్ ఆర్ సమ్ కాషన్స్. ఐ వాంట్ యూ టు స్పెండ్ ఫ్యూ మినిట్స్ ఇన్ కాషన్. నంబర్ 1 కాషన్ ఏంటంటే ఎఫెసియన్స్ 4:20. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఏముంటుందంటే, 4:20 గ్రీవ్ నాట్ ద స్పిరిట్. దీంట్లోనేనా? ఎనివే there is one verse in the New Testament, grieve not the spirit. కొన్నిసార్లు మన యొక్క జీవితంలో మనము పరిశుద్ధాత్మ దేవుడి మాట వినకుండా డెలిబరేట్గా ఆయనకు అగెన్స్ట్గా వెళ్ళేసి దేవుడిని మనము పరిశుద్ధాత్మ దేవుడిని మనము వాట్స్ ద రెఫరెన్స్? 4:30. ఎస్, సారీ 20 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ మనం ఒక పని చేయబోతుంటాము, పరిశుద్ధాత్మ నో నో అని చెప్తుంటాడు కానీ మనం వినం. నాకు లైఫ్లో ఒకటి జరిగింది, ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇంకొక ఫ్రెండ్, ఐ వాజ్ వర్కింగ్ ఇన్ యూపీ. ఆ టైంలో ఇద్దరం కూడా ఢిల్లీ పోతా ఉన్నాం ఫర్ ఏ మీటింగ్ అనమాట, మా మిషన్ మీటింగ్. ఐ యూస్ టు వర్క్ విత్ ఎమాన్యుయల్ హాస్పిటల్స్ అసోసియేషన్లో. దానిలో నేను నా ఫ్రెండ్ పోతున్నప్పుడు ఇంకొక డాక్టర్ టాపిక్ వచ్చింది. ఆ డాక్టర్ గారికి చాలా గొప్ప పేరు మిషన్లో, చాలా గొప్ప సర్జన్గా. నాకు కొంచెము కుళ్ళు. సో ఐ డింట్ లైక్ హిమ్ అంటే డింట్ లైక్ హిజ్ రెప్యుటేషన్, నాట్ లైక్. ఆ టైంలో మాట్లాడితే ఆయన ఏదో ఒక పొరపాటు చేసిన సంగతి నాకు తెలిసిందనమాట. సో ఆయన గురించి చెప్తుంటే నాకు ఇది చెప్దామనుకున్నా. నువ్వు అనుకున్నంత ఏం కాదని చెప్తామనుకుంటే నాకు చాలా బాగా గుర్తుంది. పరిశుద్ధాత్మ నో అని చెప్తున్నాడు. కాసేపు సరే అన్నాను, కాసేపు ఇంకా ఆగలే, చెప్పేశాను. చెప్పిన తర్వాత ఏమైందంటే రెస్ట్ ఆఫ్ ద జర్నీ వాజ్ ఎ మిజరీ. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మను కానీ దుఃఖపరిచామో అంతే. ఇంకోటి, ఆత్మను ఆర్పకుడి. అది ఎక్కడంటే 1 తెస్సలోనియన్లు 5:19. 1 తెస్సలోనియన్లు 1 Thessalonians chapter 5 verse 19లో క్వెంచ్ నాట్ ద స్పిరిట్ అని ఉంటుంది. క్వెంచ్ నాట్ ద స్పిరిట్ 5:19. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఎలా ఆర్పుతాము? పరిశుద్ధాత్మ అక్కడేమో చేయొద్దన్న పని చేశాను, ఇక్కడేంటంటే చేయమన్న పని చేయమన్నమాట. నేను కొన్నిసార్లు అది చేశాను. ఇక్కడ ఇండియాకి వచ్చిన చాలా వాటిల్లో అవకాశాలు ఉండిండే, చాలా వాటిల్లో నీడ్ ఉండిండే. ఐ వాజ్ టు బి దేర్ కానీ ఐ వాజ్ నాట్ విల్లింగ్. ఎందుకంటే గర్వం, కొన్ని విషయాలు నాకు నచ్చలేదు. ఐ విల్ నాట్ వర్క్ విత్ దిస్ పీపుల్ అనుకున్నాను, అయిపోయింది. ఎవరికి నష్టము? నాకు నష్టము. నా వల్ల ఒకవేళ అక్కడ ఉంటే కొంతమందికి నేను సహాయకరంగా ఉండేవాడినేమో. సో మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకుందాం, యేసు ప్రభులో నిలిచి ఉండాల్సిన అంటే పాజిటివ్ ఏమనుకున్నాము? ఆత్మలో మనము జీవించాలి, ఆత్మ యొక్క ఆధీనంలో మనం నడవాలి, ఆత్మ ఏం చేస్తున్నాడో గుర్తెరిగి వెళ్ళాలి. దట్స్ ఆర్ పాజిటివ్ థింగ్స్. నెగిటివ్ ఏంటంటే ఇక్కడ దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు. మన మాటల ద్వారా కానీ, మన క్రియల ద్వారా కానీ, మన సైలెన్స్ ద్వారా కానీ, మన నాన్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా కానీ, మన ఇన్వాల్వ్మెంట్ ద్వారా కానీ ఏమైనా నష్టం జరిగిందా అవి చూసుకున్నామంటే మనం బాగుంటుంది. కానీ మనం అందరం కూడా ఈ విషయాలు తప్పటడుగు లేస్తాం, అందరం పడిపోతుంటాం, లేస్తుంటాం అనమాట. కానీ వాట్ ఈస్ ద సొల్యూషన్ అంటే మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇమ్మీడియట్ రిపెంటెన్స్ అండ్ కన్ఫెషన్. దేవుని దగ్గరికి వెంటనే వెళ్ళాలి, వెంటనే క్షమాపణ అడగాలి. సో వాట్ ఈస్ ద రిజల్ట్? ఒక ఆయన రాస్తాడు, మొన్ననే చనిపోయాడు కదా, జేఏ ప్యాకర్, గొప్ప ఆయన. దాంట్లో ఒక రాస్తాడు ఏమంటే, వెన్ వి కన్ఫెస్ అండ్ రిపెంట్ ద ఫర్గివ్నెస్ ఈస్ ఇమ్మీడియట్ అండ్ టోటల్.
దాంట్లో ఆయన రాస్తాడు, యువర్ సిన్ మే బి వెరీ గ్రీవియస్, హారిబుల్ సిన్, వెరీ ఫ్రీక్వెంట్, వెరీ రీసెంట్. ఇట్ మే బి వెరీ బ్యాడ్, వెరీ ఫ్రీక్వెంట్, వెరీ రీసెంట్, వాట్ ఎవర్ మే బి ద థింగ్. ఇఫ్ యూ కన్ఫెస్, ఇఫ్ యూ రిపెంట్, ద ఫర్గివ్నెస్ ఈజ్ ఇమ్మీడియట్ అండ్ టోటల్. ఎప్పుడైతే జరిగిందో అగైన్ వీఆర్ ఎ న్యూ క్రియేషన్. మళ్ళీ మనము వెళ్ళిపోవచ్చు. చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడే మనము దెబ్బతింటుంటాం. ఎందుకు మనము అబాయిడ్గా ఆయనలో నిలిచి ఉండలేకపోతున్నామంటే, దేవుని దగ్గర క్షమాపణకి వెళ్తాము. వీ ఫుల్లీ బిలీవ్ దట్ హీ హెస్ ఫర్గివన్, బట్ వీ వోంట్ ఫర్గివ్ అవర్ సెల్స్. సో దిస్ మార్నింగ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ అస్ టు రియల్లీ థింక్ అబౌట్ దిస్. దేవుడు మనల్ని క్షమించినప్పుడు మనమెవళ్ళము మనల్ని మనం క్షమించకుండా ఉండలేకపోవడం. సో దిస్ మార్నింగ్ మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం అనమాట. సో అబాయిడింగ్ ఇన్ లివింగ్ రెస్పాన్సిబిలిటీలో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వీ మస్ట్ లివ్, వీ మస్ట్ అబాయిడ్ ఇన్ హిమ్. ఆయనలో మనము నిలిచి ఉండాలన్నమాట. ఆ నిలిచి ఉండడం ఎప్పుడు ఎలా సాధ్యమంటే, ఇప్పుడు మనం మీద అనుకున్నాం కదా, హీ టేక్స్ ది ఇనిషియేటివ్ అండ్ కమ్స్ అండ్ లివ్స్ ఇన్ అస్, స్టార్ట్స్ లివింగ్ ఇన్ అస్, అండ్ హీ ఈస్ చేంజింగ్ అస్ అనమాట. మన యొక్క పరిస్థితులన్నీ మారుస్తాడు. ఆ యొక్క మారిన పరిస్థితుల మీద ఆధారం చేసుకొని మనము ఆత్మలో నిలిచి ఉండాలి. ఆత్మను మన యొక్క గైడ్గా ఒప్పుకొని, ఆత్మ మన విల్ను పక్కన పడేసి ఆయన యొక్క విల్ ప్రకారం మనం పోవాలి. ఏం చేస్తున్నాడో గ్రహిస్తూ మనం కూడా మన స్టెప్స్ దానికి అనుగుణంగా మనము చేయాలి. పడిపోవచ్చు కొన్నిసార్లు, మనము ఆత్మను దుఃఖపరుస్తాము, ఆత్మను ఆర్పుతాము, ఇంకా ఆగిపోదామా? నో, నో నీడ్. మళ్ళీ వెళ్దాం, మళ్ళీ వెళ్ళి క్షమాపణ అడదాం, దుఃఖంతో ఏడుపుతో వెళ్దాం ఆయన దగ్గరికి. వెళ్ళినప్పుడు మళ్ళీ క్షమిస్తాడు. టోటల్ రెస్టరేషన్, టోటల్ ఫర్గివ్నెస్, ఇమ్మీడియట్. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఇట్ మే బి వెరీ గ్రీవియస్, వెరీ ఫ్రీక్వెంట్, వెరీ రీసెంట్. డన్. అగైన్ వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంత గొప్ప ఆయన పురుషోత్తం చౌదరి గారు రాసిన పాట. అది ఎప్పుడు రాశా అంటే, రక్షింపబడిన తర్వాత రాసిన పాట. ఉన్న పాటున వచ్చుచున్నాను. సో దిస్ మార్నింగ్ ఈ యొక్క లివింగ్ రెస్పాన్సిబిలిటీలో అబాయిడింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ మనము ఈ విషయాలు, నా ప్రార్థన ఏంటంటే, నిజంగా ఇవి చక్కటి మాటలు, దేవుని మాటలు, మనల్ని ధైర్యం ఇచ్చే మాటలు, మనకు మార్గం ఇచ్చే మాటలు. నాకు తెలుసు చాలామంది యంగ్ పీపుల్ స్టక్ అయి ఉన్నారనమాట. స్టక్ అయి ఉన్నారు. అంకుల్ ఇంత పెద్దది ఎట్లా? నిజమే, దేవుని దగ్గర క్షమాపణ అడిగావా? అడిగాను అంకుల్. ఆయన క్షమించాడా? క్షమించాడు అంకుల్. నువ్వు నిజంగా నమ్ముతున్నావు ఆయన నిన్ను క్షమించాడని? అవును అంకుల్. మరి నీ ప్రాబ్లం ఏంటి అంటే, నిన్ను నువ్వు క్షమించుకోవట్లేదు, నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతున్నావు. హూ ఆర్ యూ? దేవుడే నిన్ను క్షమిస్తే నువ్వెవరవయ్యా నిన్ను క్షమించలేకపోవడము? ఈ సత్యం కానీ తెలుసుకుంటే ఇట్ వుడ్ బి ఏ గ్రేట్ డెలివరెన్స్ ఫర్ సో మెనీ పీపుల్. ఇంతకుముందే ఆ పాట అనుకున్నాం కదా, మారని తనదు మాట నమ్ము, దేవుని వాక్యం నమ్ము. ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు గనుక ఆయన యొద్ద మన పాపములను ఒప్పుకునేలా ఆయన మనల్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి విముక్తులుగా చేయను. ఆమేన్. సో దిస్ షుడ్ బి అవర్ లెసన్ దిస్ మార్నింగ్, టు లివ్ ఎ రెస్పాన్సిబుల్ లైఫ్, లివింగ్ రెస్పాన్సిబిలీ బై అబాయిడింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, బై అబాయిడింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్. లెట్స్ ప్రే. కొంచెం టైం తీసుకుందాం మనం అందరము. ఈ యొక్క విన్న మాటలు మన హృదయాల సింక్ అవ్వాలని. ఇవి దయచేసి నా మాటలనే అనుకోవద్దండి, ఇవి దేవుడి మాటలు. ఈరోజు ఎక్కువ స్క్రిప్చర్ చెప్పాను నేను. లెట్స్ ఆల్ వెయిట్ క్వైట్లీ ఇన్ హిస్ ప్రెజెన్స్. ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఏదన్నా మాట్లాడింటే ఈరోజు ఎస్ అని చెప్పండి, చెప్దాం. Let us return to him. The sin may be very grievous, so many times very frequent, just a few minutes back or few hours back, but he is more than willing to forgive. Everything is going to become new again. We can once again have fellowship meal with the Lord. Just to open that door, that particular room which you have closed for yourself. Just please open the door. He is knocking. Don't miss that great fellowship meal with him.
దిస్ లైఫ్ ఈజ్ నథింగ్. లోకం దేనికి పనికిరాదు ఆ మీల్ ముందు. దయచేసి ఆ తలుపు తెరవాలని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. కృపగల దేవ, రాజా రక్షక, నీ పాదాలకు వందనాలు అర్పిస్తూ ఉదయకాలం నీ సన్నిధికి వస్తున్నాము. మీరు ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మీరు ఎవరితోనన్నా మాట్లాడింటే ప్రభా, ఏ విషయంలోనైనా సరి చేసుకోవాల్సిన అవసరం ఎవరిలోనైనా ఉంటే ప్రభా, ఎవరు కూడా హృదయాన్ని కఠినపరచుకోకుండా నీ యొక్క వాక్యానికి శిరసావహించడానికి సిద్ధపరచమని వేడుకుంటూ యేసు ప్రభువును ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.